హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బ్లౌజెస్‌కి సైడ్ జాయింట్స్ ఎలా చేయాలని మీకు ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను. చూసేయండి. ముఖ్యంగా కొత్తగా కుట్టడం నేర్చుకునే వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి. బ్లౌజ్ అంతా ఎలాగోలా కుట్టేసినా ఫైనల్‌గా సైడ్ జాయింట్స్ ఎలా చేయాలో అర్థం కాదు వాళ్ళకి. చాలామంది ఎక్కువగా కస్టమర్స్ గిరాకీ పట్టి కుట్టకున్నా వాళ్ళైతే కుట్టుకుంటారు. చాలా వరకు అలాగే కుట్టుకుంటారండి. ఎవరి వాళ్ళు నార్మల్ బ్లౌజెస్ కుట్టుకుంటారు. కొంచెం కొంచెం వర్క్ బ్లౌజెస్ మంచియి బయటకిస్తూ ఉంటారు. అయితే వాళ్ళు కూడా ఎలాగోలా కుట్టేసుకుంటారు. కాకపోతే వాళ్ళకు చాలా డౌట్స్ ఉంటాయి. సైడ్ జాయింట్స్ ఎలా చేయడము, బ్లౌజెస్‌కి లో చంక ఎలా తీయడము, షేప్ బెల్ట్ దగ్గర కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇలా చాలా డౌట్స్ ఉంటాయి వాళ్ళకి. బట్ వాళ్ళ బ్లౌజులే కాబట్టి కొంచెం ఎలాగోలా సర్దుబాటు చేసేసుకొనైతే కుట్టుకుంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఈ సైడ్ జాయింట్‌లో చేయడం అనేది పర్ఫెక్ట్‌గా ఈ వీడియో చూస్తే అర్థమవుతుందండి. నా మెథడ్‌లో నేను సైడ్ జాయింట్స్ ఎలా వేస్తానో క్లియర్‌గా చూపిస్తున్నాను. ఈజీగా ఉంటుందండి. పర్ఫెక్ట్‌గా వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా వీడియోస్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ముందుగా బ్యాక్ పార్ట్‌ని తీసుకోవాలండి. ఓన్లీ బ్యాక్ పార్టే, ఫ్రంట్ పార్ట్ కాదు. బ్యాక్ పార్ట్‌ని మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈక్వల్‌గా. కస్టమర్ కొలత బ్లౌజు అండ్ మనం ఇప్పుడు కుట్టిన బ్లౌజు బ్యాక్ పార్ట్‌ని పరుచుకొని ఈ విధంగా ఆ కొలత బ్లౌజ్‌కి ఎక్కడైతే కుట్టుందో ఆ ప్లేస్‌లో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ కూడా మనకు పైన వైపు కనిపించేలాగా అండ్ లోపల వైపు కూడా కనిపించేలాగా మార్కింగ్ చేసుకుంటే గనక మన సైడ్ జాయింట్స్ ఎటునుంచి చూసినా కూడా మనకు ఆ మార్కింగ్ అనేది కనిపిస్తుంది. సో, అందుకోసమని లోపల సైడ్ మార్కింగ్ పెట్టుకోండి. పైన వైపు మార్కింగ్ పెట్టుకోండి. మీకు ఎలా పరుచుకొని మార్కింగ్ పెట్టానన్నది క్లియర్‌గా చూపించాను కదా! సో, అంతే ఇంకా బ్యాక్ పార్ట్ అలా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి. ఇలా ఫ్రంట్ పార్ట్‌లో మాత్రం కాజా పట్టీని ఎక్స్‌ట్రాగా వదులుకొని ఉక్సుల పట్టీని దాని పైన పెట్టుకొని ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుందండి. నేను చెప్తే మీకు అర్థం అవుతుందో లేదో మరి. ఉక్సుల పట్టీని పైన పెట్టుకోండి. కాజాల పట్టీని కింద పెట్టుకోండి. ఇలా కాజాల పట్టీని మాత్రం ఎక్స్‌ట్రాగా వదులుకోవాలి. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఏ విధంగా మార్కింగ్ చేస్తున్నానో పట్టుకొని ఇలా కాజా పట్టీని, ఉక్సుల పట్టీని రెండిటిని పట్టుకొని కొలత బ్లౌజ్‌కి ఎక్కడైతే కుట్టుందో ఆ కుట్టు ప్లేస్‌లో మనం ఈ బ్లౌజ్‌కి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి. సేమ్ మనం ఇందాక బ్యాక్ పార్ట్‌కి ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అంటే పైన వైపుకి, లోపల వైపుకి ఎలా మార్కింగ్ చేసుకున్నామో ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్‌లో కూడా సేమ్ అంతే. పైన వైపుకి, లోపల వైపుకి మొత్తం 4 వైపులా మార్కింగ్ చేసి పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు ఎటు సైడ్ నుంచి చూసినా మనకు ఆ మార్కింగ్ కనిపిస్తుంది కాబట్టి ఈజీగా కుట్టుకోగలుగుతాము. సో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఉక్సుల పట్టీ, కాజాల పట్టీ ఎప్పుడు గాని మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు కాజా పట్టీని వదిలిపెట్టి మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇలా కొలత బ్లౌజ్ ప్రకారం మార్కింగ్ చేసుకొని కుట్లు వేసుకోవడం వల్ల యాజ్ ఇట్ ఈజ్ కొలత బ్లౌజ్‌కి ఎలా కుట్లు వస్తున్నాయో సైడ్స్‌కి మనం కుట్టే బ్లౌజ్ కూడా అదే విధంగా సైడ్ జాయింట్స్ వస్తాయండి. కొంచెం అటు ఇటుగా కూడా కాకుండా సేమ్ మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలాగే వస్తుంది. అండ్ ఇక్కడ ఓన్లీ ఉక్సుల పట్టీ పట్టుకొని కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. సేమ్ కొలత బ్లౌజ్ ఉక్సుల పట్టీ అండ్ మనం కుట్టే బ్లౌజ్ ఉక్సుల పట్టీ కూడా మార్కింగ్ చేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ కాజా పట్టీని పరుచుకొని సెపరేట్ మార్కింగ్ గీసుకుంటే సరిపోతుంది. అది మీకు చేయగా చూస్తే ఈజీగా అర్థమవుతుందండి. మనకు చూసిన దానికంటే కూడా చేస్తూ పోతుంటే ఈజీ అనిపిస్తుంది ఈ మెథడ్. అండ్ ఇప్పుడు మనం పెట్టుకున్న మార్కింగ్స్ ఉన్నాయి కదా నడుము దగ్గర. సో, ఫ్రంట్ పార్ట్‌కు, బ్యాక్ పార్ట్‌కు మనం పెట్టుకున్న మార్కింగ్ సపోర్ట్ తోటి నేను సైడ్ జాయింట్ చేశాను ఇక్కడ ఒక సైడు. నెక్స్ట్ ఇంకొక వైపు కూడా చేస్తున్నాను చూసేయండి. మనం బ్యాక్ పార్ట్‌కి చేసుకున్నాం మార్కింగ్ ఇక్కడ, ఫ్రంట్ పార్ట్‌కి చేసుకున్నాము. మీకు ఇక్కడ క్లారిటీగా మార్కింగ్ గీసిన గీతలు కూడా కనిపిస్తున్నాయి కదా! సో, ఆ మార్కింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడనే కుట్టు పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ నడుము దగ్గర కుడుతున్నాను అండ్ హ్యాండ్స్‌కి, చంక దగ్గర నేను కొలత చూడట్లేదని మీకు డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ ఫస్ట్ అయితే నడుము సపోర్ట్ తోటైతే నేను అక్కడి నుంచి ఇక్కడి వరకైతే ఒక కుట్టు పెట్టుకుంటానండి. క్లాత్ అటు ఇటు జరగకుండా కరెక్ట్‌గా ఉంటుంది. అట్లా సపోర్ట్ కోసం ఫస్ట్ ఒక కుట్టు పెట్టుకున్న తర్వాత అప్పుడు నేను చెయ్యి కొలత, చంక కొలత అనేది కొలత బ్లౌజ్‌ని బట్టి చూసుకొని సైడ్ జాయింట్లు కంప్లీట్ చేసుకుంటాను. చాలామంది ఈ సైడ్ జాయింట్స్ ఎలా చేస్తారంటే బ్యాక్‌ది, ఫ్రంట్‌ది ఓ దానిపైన ఒకటి పెట్టుకొని అది ఎలా ఉంటే అలా కుట్టు పెట్టేసుకుంటారు. అండ్ కొలత బ్లౌజ్‌ని పట్టుకొని కొంచెం ఎక్కువ వస్తే ఇంకో కొంచెం క్లాత్ పట్టి కుట్టేయడం, తక్కువ వస్తే కొంచెం కుట్టు విప్పడం అలా చేస్తుంటారు. అట్లా కూడా సెట్ అవ్వచ్చు. బట్ కొంచెమైనా అటు ఇటు అవుతుందండి. ఇప్పుడు ఈ మెథడ్ గనుక ఫాలో అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందండి. బ్లౌజ్ సైడ్ జాయింట్స్ అనేటివి కరెక్ట్‌గా లేదనుకోండి, మనము బ్లౌజ్ వేసుకున్న తర్వాత నెక్ ఒక పక్కకు వెళ్ళడము, ఫ్రంట్ పార్ట్‌లో కూడా వన్ సైడ్ బ్రాడ్‌గా అయినట్టు, ఇంకొక సైడ్ చిన్నగా అయినట్టు అట్లా అనిపిస్తుందండి. సైడ్ ఫిట్టింగ్ గనుక కరెక్ట్‌గా లేకపోతే ఇలా పట్టీ పెడతాం కదండీ పంపకం కోసము. ఆ పట్టీని ముందుగానే మలిచి కుట్టు పెట్టకుండా ఫైనల్‌గా లాస్ట్‌లో సైడ్ జాయింట్లు అంతా కంప్లీట్ అయిన తర్వాత మలిచి లూజ్ కుట్టు పెట్టేస్తానండి పంపకానికి. అది మనం తర్వాత విప్పాల్సిన కుట్టే.
అయితే ఈ కుట్టుని లాస్ట్‌లోనే ఎందుకు పెడతాను, బ్యాక్ పార్ట్ రెడీ చేసేటప్పుడు ఎందుకు పెట్టను అనేది కూడా దానికి కూడా చిన్న ట్రిక్ ఉందండి. లాస్ట్‌లో పెడితే చిన్న బెనిఫిట్స్ ఉన్నాయి. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్లియర్‌గా. అండ్ ఇక్కడ మీకు చూస్తున్నారు కదా! కొలత బ్లౌజ్‌కు ఎలాగైతే కుట్లున్నాయో సేమ్ అలాగే ఇప్పుడు కుట్టిన బ్లౌజ్‌కి కూడా యాజ్ ఇట్ ఈజ్ ఆ ప్లేస్‌లోనే కుట్టొస్తుందన్నమాట. కొంచెం అటు ఇటు జరిగినట్టుగా వస్తుంది. కొంచెం ఒక్కొక్కసారి ఇలా మార్కింగ్స్ పెట్టుకోకుండా కుడితే, ఇలా మార్కింగ్స్ పెట్టి కుట్టడం వల్ల కరెక్ట్‌గా కొలత బ్లౌజ్‌కి ఎక్కడెక్కడైతే కుట్లున్నాయో సేమ్ అదే ప్లేస్‌లో కుట్టు కనిపిస్తుంది. ఇక్కడ మీకు చూస్తే తెలిసిపోతుంది గదా! ఫైనల్‌గా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సైడ్స్‌కి ఎక్స్‌ట్రా కుట్లనేది వేస్తున్నాను. ఇందాక సైడ్ జాయింట్‌లన్నీ కంప్లీట్ చేశాననుకున్నాను. బట్ కాలేదు. మీకు వీడియో తీసే తొందరలో సైడ్ జాయింట్లు లాస్ట్‌లో వేసినట్టున్నాను. అయితే ఇలా సైడ్ జాయింట్లు వేసేటప్పుడు హ్యాండ్‌కి కూడా లాస్ట్‌లో కొలత చూసుకొని వేస్తానండి. ఫస్ట్ ఏమో నడుము కొలతలు పెట్టుకొని చేస్తాను. ఫైనల్‌గా హ్యాండ్ కొలత కూడా చూసుకుంటాను. హ్యాండ్ కొలత చూసుకునేటప్పుడే నేను చంక దగ్గర కూడా ఒకసారి కొలుస్తాను. ఆ క్లిప్పింగ్ అయితే రాలేదు, ఇక్కడ మిస్ అయింది. ఇంకా బ్లౌజ్‌కి ఫైనల్ టచ్ ఇవ్వాలి. అదే ఫైనల్ టచ్ అంటే నాడలు పెట్టడము. లాస్ట్‌లో ఈ నాడలు పెట్టాలంటే మాత్రం పెద్ద చిరాకు అనిపిస్తుందండి. బ్లౌజ్ అంతా కుట్టడయిన తర్వాత ఈ నాడలు పెట్టాలంటే కొన్నిటికైతే క్లాతే ఉండదు. సో, అలాంటప్పుడు మ్యాచింగ్ క్లాత్ వెతకడమో, లేకపోతే రెడీమేడ్ డోరీ థ్రెడ్స్ ఉంటాయి కదా! అవి తీసుకొచ్చి పెట్టడమో అలా చేస్తుంటాను. కొన్నిటికి క్లాతులు ఉన్నా కూడా ఏమన్నా కుచ్చే క్లాతులు అనుకోండి, అలా ఉంటే కూడా పెట్టలేము. ఏదైనా మెత్తటి క్లాత్ అయితేనే పెట్టగలుగుతాము. కుచ్చే క్లాత్‌లో అయితే కూడా పెట్టనండి. సో, అలాంటప్పుడు రెడీమేడ్ డోరీస్ అయినా తీసుకొని పెట్టాల్సొస్తది. ఫైనల్‌గా బ్లౌజ్ లుక్ అయితే ఇదండి. వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంతవరకు నా ఛానల్‌ని చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.